రజనీ కమల్‌లా చిరు ఎందుకు చేయడం లేదు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్. ఎప్పట్లాగే మూవీ అప్డేట్‌తో మీ ముందుకొచ్చేసా. ఇంకా వీడియోలోకి వెళ్దామా? సీనియర్ హీరోలు చాలా వరకు తమదైన మార్కు సినిమాలతో బాక్సాఫీస్‌ని దుమ్ము దులిపేస్తున్నారు. రికార్డు స్థాయి వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. గత కొంతకాలంగా వరుస ఫ్లాపులను ఎదుర్కొంటూ అభిమానుల్ని షాక్‌కు గురిచేస్తూ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' మూవీతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన విషయం తెలిసిందే. హిట్టు కొడితే చాలు అని చేసిన 'జైలర్' రజనీకి తిరుగులేని విజయాన్ని అందించి కొత్త దారి చూపించింది. ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మాణంలో నెల్సన్ తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీ రజనీ కెరీర్‌లోనే రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. రజనీ మేనరిజమ్స్, రజనీ మార్క్ మెరుపులతో రూపొందిన ఈ సినిమా రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ వద్ద 650 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. అదే ఊపుతో రజనీ చేసిన 'వేటాయన్' ఆ స్థాయిలో ఆకట్టుకోలేదు. వసూల పరంగా కూడా 'జైలర్‌ని' అధిగమించలేకపోయింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి లోకేష్ కనగరాజ్ 'కూలీ', నెల్సన్ 'జైలర్ 2' చిత్రాలపై పడింది. ఈ రెండు సినిమాలపై భారీ క్రేజ్ ఏర్పడింది. రెండింటిలోనూ రజనీ తన ఏజ్‌కు తగ్గ క్యారెక్టర్‌లో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఏజ్‌కి తగ్గ కథల్ని, పాత్రల్ని ఎంచుకుంటూ రజనీ తన మార్క్ స్టైల్‌తో బ్లాక్ బస్టర్‌లని దక్కించుకుంటున్నారు. ఇదే ఫార్ములాని కమల్ హాసన్ కూడా ఫాలో అవుతున్నారు. కమల్ హాసన్ 'విశ్వరూపం 2' తర్వాత ఒక్క హిట్‌ని కూడా అందుకోలేకపోయారు. రెగ్యులర్ హీరో పాత్రల్లో చేసిన సినిమాలేవి ఆడకపోవడంతో కొత్తగా ట్రై చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే తన ఏజ్‌కి తగ్గ పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నారు. అలా నిర్ణయించుకుని చేసిన సినిమా 'విక్రమ్'. 7 పదుల వయసులో తన వయసుకు తగ్గ పాత్రలో కమల్ చేసిన ఈ మూవీ రికార్డు స్థాయి విజయాన్ని అందించి కమల్‌కు సరికొత్త ఉత్సాహాన్ని అందించింది. విక్రమ్ అందించిన ఉత్సాహంతో కమల్ ఇప్పుడు సింబుతో కలిసి థగ్ లైఫ్ చేస్తున్నారు. చిరు కూడా ఇదే ఫార్ములాని ఫాలో అయిపోయి సరికొత్త యాక్షన్ డ్రామాలకు తెరలేపాలని ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ చాలా కాలంగా కోరుకుంటున్నారు. కానీ చిరు మాత్రం ఇప్పటికీ తన ఏజ్‌కు తగ్గ పాత్రలు చేయట్లేదు. ఎప్పటికైనా కమల్, రజనీలను ఫాలో అయితే కెరీర్ మరింత ఊపందుకుంటుందని, మరిన్ని కొత్త కథలు తెరపైకొస్తాయని ఇండస్ట్రీ వర్గాలు, సినీ లవర్స్ ఫీల్ అవుతున్నారు. మరి చిరు అటువైపుగా అడుగులు వేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం చిరు 'విశ్వంబర'లో నటిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ and subscribe for more videos. Hit the bell icon.